రమ్మండి ఆయన ఆత్మకి శాంతి ఉంటదని ఇక్కడికి రమ్మని మేము కోరుకుంటే తీర్మాన్ మల్లన్నని కూడా రానియకుండా అక్కడ ఆపేస్తారు ఆపేసిరంట అక్కడ. ఇప్పుడు నా భర్త ఆయనకి ఆత్మశాంతి కూడా లేకుండా చేసిరు. ఇంత మంది కలిపి నా భర్తకి ఆత్మశాంతి లేకుండా చేసేసిరు. ఇక్కడ ఆయన దగ్గరికి పోయి ఆయన బాధ చెప్పుకోవడానికి పోయి ఆయన బాధ చెప్పుకోలేక ఆయన కాల పెట్టుకుని అక్కడ అంత మందిలో జైబీసీ అనుకుంటే చచ్చిపోయిండు. చచ్చిపోతుంటే కూడా కాలు అంతా కాలిపోయి అంత చచ్చిపోతుంటే ఆయన నరకం అనుభవించుకుంటా కూడా జైబీసీ అన్నాడు నా మొగుడు. అంత ఇదిలా కూడా ఎలా జైబీసీ అనుకుంటా పోయిండు. మళ్ళీ ఇప్పుడు నాకు ఏం చేస్తారు? నన్ను కూడా ఆయన తోడు తీసుకుపోతారా? నా పిల్లలకి ఏమన్నా న్యాయం చేస్తారా? చెయ్యండి. రమ్మని చెప్పి రమ్మండి ఆయన ఆత్మకి శాంతి ఉంటదని ఇక్కడికి రమ్మని మేము కోరుకుంటే తీర్మాన్ మల్లన్నని కూడా రానియకుండా అక్కడ ఆపేస్తారు. ఆపేసిరంట అక్కడ. ఇప్పుడు నా భర్త ఆయనకి ఆత్మశాంతి కూడా లేకుండా చేసిరు. ఇంత మంది కలిపి నా భర్తకి ఆత్మశాంతి లేకుండా చేసేసిరు. ఇక్కడ ఆయన దగ్గరికి పోయి ఆయన బాధ చెప్పుకోవడానికి పోయి ఆయన బాధ చెప్పుకోలేక ఆయన కాల పెట్టుకుని అక్కడ అంత మందిలో జైబీసీ అనుకుంటే చచ్చిపోయిండు. చచ్చిపోతుంటే కూడా కాలు అంతా కాలిపోయి అంత చచ్చిపోతుంటే ఆయన నరకం అనుభవించుకుంటా కూడా జైబీసీ అన్నాడు నా మొగుడు. అంత ఇదిలా కూడా ఎలా జైబీసీ అనుకుంటా పోయిండు. మళ్ళీ ఇప్పుడు నాకు ఏం చేస్తారు? నన్ను కూడా ఆయన తోడు తీసుకుపోతారా? నా పిల్లలకి ఏమన్నా న్యాయం చేస్తారా? చెయ్యండి. లేకపోతే నన్ను కూడా ఆయనతోనే తీసుకోండి. ఎందుకంటే నేను ఆయన లేని 5 నిమిషాలు బతకలేను దాన్ని. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎట్లా బతకాలి? నా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి? నేను నా పిల్లల్ని చూసుకొని ఎట్లా బతకాలి? నాకు ఏ ఆధారం లేదు. మా అమ్మ చచ్చిపోయి 3 నెలలు అవుతుంది. ఇక్కడనే నా అమ్మ కూడా అన్నతో సాగు చచ్చిపోయింది. నా అమ్మకు కూడా దిక్కు లేకుండానే చచ్చిపోయింది. ఎవరు వెనక ముందు లేకుండా చనిపోయినప్పుడు కూడా ఎవ్వరు లేని చావు చనిపోయింది. ఎవరు రాలేదు. మా బావగారు ముందు చేసిండు. మా అమ్మగారు సాగు కూడా నా భర్త ముందు నా అమ్మ సాగు చేసిండు. ఆ రోజు నా భర్త అందరి దగ్గర సాయం అడిగి నా భర్త నా అమ్మ సాగు చేసిండు. ఇప్పుడు నా అమ్మ దగ్గరికి ఆయన పోతున్నాడు. చుట్టరిక ముందు చాలా పెద్ద ఉంది. కాకపోతే మాకు నా అమ్మ దగ్గరికి కూడా ఆయన పోతున్నాడు. అయ్యా మీకు దండాలు చేస్తా, నా పిల్లలకి దారి చూపెట్టుండ్రి అంతే. నేను ఏది అడుగుతలేను, నా పిల్లలకి దారి కావాలి. ఇప్పుడు ఎంత మంది ఎవరు ఎక్కడి నుంచి దిగొచ్చి ఏం చేస్తారో చెయ్యండ్రి. లేదా నా భర్తతో నన్ను కూడా తీసుకోండి. నానంతా ప్రభుత్వానికి కోరుకుంటున్నా. ఇప్పుడు నాకు అదే కావాలి. మినిస్టర్లు దిగొస్తారా, ఎమ్మెల్యేలు దిగొస్తారా, ఎంపీలు దిగొస్తారా, ఎవరు రేవంత్ రెడ్డి దిగొస్తాడా, కమిషనర్ల నుంచి ఎక్కడి నుంచి కేసీఆర్లు ఎవరెవరు దిగొస్తారో తెలియదు. ఎంత పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఏమేమి ఉందో నాకు తెలియదు. అయ్యా నాకు ఏం చదువుకున్న దాన్ని కాదు, నేనేమి చేసిన దాన్ని కాదు. నా భర్త నాకు అన్నిట్లో చూపిస్తుండే ఫోన్లలో అవి చూస్తుండేదాన్ని అంతే. నేను అవి చూసుకుంటా నేను ఇది చేసినా వాళ్ళు ఎవ్వరు మనకి తర్వాత ఏ సహాయాలు చెయ్యరు. ఇంతమందిలో చూపించిండు ఇట్లా ఇగో చూడు పాపం వాళ్ళ కుటుంబాలు ఎట్లా అయిపోతుండే. నా భర్త నాకు అన్ని చూపిస్తుండే ఫోన్లలో, అన్ని వీడియోలు చూపిస్తుండే. నాతో ప్రేమగా ఉంటుండే. కానీ ఇప్పుడు నాకు లేకుండా పోతే నేను ఎంత చచ్చిపోవాలి? నేను రోజు రోజు గడియకి నా ప్రాణం ఎక్కడ పోవాలి? ఆయనతో నేను ఎక్కడ పోవాలి? ఆయన లేని బతుకు నేను ఎట్లా బతకాలి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇష్టపడి పెళ్లి చేసుకున్నామో నేనంటే ఆయనకి ఎంత ప్రాణమో. నన్ను ఇడిచిపెట్టి 5 నిమిషాలు కూడా ఎక్కడ పోలేదు. ఆయన 5 నిమిషాలకి నాతో ఫోన్లో మాట్లాడి నాతో నేనున్నానే అని నాకు ధైర్యం చెప్పినాడు. ఇప్పుడు ఎవరికి ఏం జరుగుతలేదు. నా ముగ్గురు పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. నా ముగ్గురు పిల్లలకి న్యాయం చేస్తలేరు. ఇప్పుడు ఇంతమంది మీడియాలో వచ్చారు. ఇంతమంది అందరూ పాటలు పాడుకుంటా ఎన్నో తప్పులు కొట్టుకుంటా నా భర్త తీసుకుపోతారు. ఇప్పుడు తీసుకుపోయి కాల్ చేస్తారు, వెళ్ళిపోతారు. అందరు ఎవరింటికి వాళ్ళు పోతారు. ఎవరు మాట్లాడరు. మళ్ళా రేపటి రోజు ఎవరు
చేస్తారా మీరు? బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఇక్కడ ఎవరున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి. ఇవరి దాకా వచ్చినట్టు కాదు, మీరు ఇవరి దాకా వచ్చినట్టు కాదు. ఇప్పుడు చెప్పుర్రి. ప్రభుత్వాలకు అతీతంగా మీరు న్యాయం చేయాలి అన్న. మీరు జేసీ నాయకులు, మీరు జేసీ నాయకులు వచ్చారు, బీసీ నాయకులు వచ్చారు. ఆ ముగ్గురు చిన్న పిల్లలకు ఒక్కొక్కరి పేరు మీద శంకర్ సార్ 50 ఒక్కొక్కరి పేరు మీద 25,000 రూపాయలు ఫిక్స్ చేస్తున్నా. రుద్ర శంకర్ కొమరం భీం స్మారక సమితి, తెలంగాణ గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్. తెలుసు, నాకు తమ్ముడు తెలుసు, అవసరం లేదు. ఎందుకు